బాబు నాకు చిన్న సందేశం అండి. ఈ సందేశం ఏమిటి బాబు? ఈ ముగ్గురు అబ్బాయిలు ఒకే గుడ్లు ఒకసారి పుట్టారండి. అమ్మాయి కూడా గుట్టు ఒకసారి వచ్చింది. అవునండి. మరి 3 సార్లు వచ్చింది కదా. వచ్చిందండి. ఈ ముగ్గురు పుట్టగానే తల్లి ఏమి చేస్తున్నారు? ఆవిడ నిమ్మ చెట్టులుగా నాయన నీళ్ళని కాసిందే నాయన నిమ్మ చెట్టులుగా నాయన నీళ్ళని కాసిందే నీళ్ళు దానాలు చేసుకున్నది. ఎంత చక్కన తల్లి ఆదిశక్తమ్మ, ఎంత చక్కన తల్లి ఆదిశక్తమ్మ, ఎంత చక్కన తల్లి ఆదిశక్తమ్మ. నాయన ఊసులు వాడే నాయన నాయన ఊసులు వాడే నాయన విష్ణుమూర్తి పద్యం కనిపేశాడండి. కనిపేశాడా? అదిగో మహాతల్లి ఈ ముగ్గురిని కూడా అంతా 12,000 బాలాకుమారులు వేసింది. ఈ ముగ్గురు త్రిమూర్తులు ముందుగా కలియుగం ప్రదర్శింది. కలియుగములో మానవులందరూ ముగ్గురిని దేవుళ్ళని పూజించాలి. పెద్దవాన్ని పిలుస్తుంది. ఎలాగండి బాబు? ఈ భూలోకములో కలియుగం అందురా నీ పేరు బ్రహ్మదేవుడు. బాబు నీ పేరేంటయ్యా? ఏదన్నా పేరు బ్రహ్మదేవుడు అంటున్నాడు. బ్రహ్మదేవుడు కాదు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అండి. బ్రహ్మదేవుడు అని పేరు పెట్టి బ్రహ్మలోకి రాస్తుంది. ఈ రెండో వాడిని పిలిచి బాబు ఈ భూలోకములో కలియుగమందున నీ పేరు మహావిష్ణు. బాబు నీ పేరేమిటయ్యా? ఏమన్నా పేరు అడిగితే బొగ్గులు గిట్టి అంటున్నాడు ఏంటండి? విష్ణుమూర్తి. ఏదో మూర్తులే అన్న పేరు పెట్టి రాస్తుంది. ఈ మూడో వాడు చిన్నవాడు పిరికివాడు బాగా పిరుగుల్లో ఉన్నాడు. అవునండి. శంకరుడు. బాబు నీ పేరేమిటయ్యా? కట్టప్ప. గురుగారు ఏదంటే పేరేమిటే కట్టప్ప అన్నాడు. చిన్న కట్టప్ప పెద్ద కట్టప్ప. ఇది సిద్ధగప్ప. అవునండి. ఇదిగో మహాతల్లి బొందగప్ప. ఇదిగో పెండుగప్ప. అది బాబా కొలికండి. ఇప్పుడు కొంకులు గౌరీ శంకరుడు అని పేరు పెట్టి కైలాసం రాస్తుంది. మరి ముగ్గురికి రాజ్యాలు వంచిందమ్మా. అయితే అమ్మా ఎవరు రోజుల వారు వేలుతున్నారమ్మా. అవునా ఎవరగా ఉన్నారు? అది రాజ్యాల వారు ఆ తల్లి అడవిలో ఆ తల్లి ఉండిపోయిందా? ఉండిపోయిందా? అడుగునే ఉంటుండగా